హలో స్టూడెంట్స్, మన లాస్ట్ క్లాస్లో సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కంప్లీట్ చేసాం కదా. ఈ క్లాస్లో మనం వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కంప్లీట్ చేద్దాం. ఓకే, సో వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. టూ మార్క్స్. ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్ బేసిక్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏమి ఉండదు, కానీ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్, డైరెక్ట్ క్వశ్చన్స్ మాట. డైరెక్ట్ ఫార్ములా అప్లై చేయడం, ఫార్ములాలో మనకి ఇచ్చిన డేటాని సబ్స్టిట్యూట్ చేయడం, ఇచ్చిన డేటాని మనం ఇన్పుట్ చేయడం, కాల్కులేషన్ చేయడం, అంతే. డైరెక్ట్ క్వశ్చన్స్ ఇస్తాడు 2 మార్క్స్. అన్నీ కూడా కాన్సెప్చువల్ బేసిస్ ఏమి ఉండవు, కానీ బేసిక్గా అన్నీ కూడా ఫార్ములా బేస్డ్. డైరెక్ట్ ఫార్ములా మనకు గుర్తుంటే ఫార్ములా ప్రకారం యాజ్ ఇట్ ఈజ్ మనం క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు. దాంట్లో ఎక్కువ రిస్క్ ఉండదు అండ్ పెయిన్ఫుల్ కూడా ఉండదు. ఓకేనా? సో క్వశ్చన్ నెంబర్ 1 అన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం మనం. సో బీ కేర్ఫుల్. ఓకే, ఫైండ్ ది యాంగిల్ బిట్వీన్ ద సర్కిల్స్. Angle between the circles x square plus y square minus 12x minus 6y plus 41 is equal to 0 and x square plus y square plus 4x plus 6y minus 59 is equal to 0. ఓకేనా? ఫైండ్ ది యాంగిల్ బిట్వీన్ ద సర్కిల్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. 2 సర్కిల్స్ ఇచ్చాడు, ఆ సర్కిల్స్ మధ్య యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలంటే నథింగ్ బట్ ఏంటి, ద యాంగిల్ బిట్వీన్ ద సర్కిల్స్ నథింగ్ బట్ ఏంటి, ద యాంగిల్ బిట్వీన్ ద tangents drawn from the point of contacts. అలా 2 సర్కిల్ మధ్య యాంగిల్ అంటే చెప్పాను కదా ఆల్రెడీ, ఇది థీటా. 2 సర్కిల్స్ మధ్య యాంగిల్ అంటే నథింగ్ బట్ ఏంటనమాట, ద యాంగిల్ బిట్వీన్ ద టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ దేర్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్. రైట్, ఆల్రెడీ దాని గురించి డిస్కస్ చేసాం కాబట్టి టైం వేస్ట్ అవ్వకుండా డైరెక్ట్గా క్వశ్చన్ చేద్దాం. యాంగిల్ బిట్వీన్ ది యాంగిల్ బిట్వీన్ ది సర్కిల్స్కి ఫార్ములా రాసుకోండి. యాంగిల్ లేదంటే తర్వాత రాద్దాం. గివెన్ సర్కిల్స్ ఆర్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు అనుకోండి, లేదంటే మామూలుగా డైరెక్ట్గా x1 ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 అనుకున్న పర్లా. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 12x minus 6y plus 41 is equal to 0 and ఇక్కడే రాసుకోండి జీజీ డాష్ అనేసి. హియర్ జీ ఎలా అవుతుంది మనకి, ఎక్స్ కోషన్ని 2తో డివిజన్ చేస్తే వస్తుంది. అంతేనే, ఎక్స్ కోషన్ని 2తో డివిజన్ చేస్తే -6. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు y కోషంట్ ఎంత -6, దాన్ని 2తో డివిజన్ చేస్తే ఎంత -3 అండ్ c ఈజ్ ఈక్వల్ టు ఎంత 41. రైట్, అండ్ మనకి ఇచ్చిన సెకండ్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఎస్ డాష్ అనుకోండి ఈజ్ ఈక్వల్ టు ఎంత ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 6y మైనస్ 59 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? హియర్ జీ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కోషన్ను 2తో డివిజన్ చేయాలి. ఎక్స్ కోషన్ట్ ఎంత ఇక్కడ +4, 2తో డివిజన్ చేస్తే 2 అండ్ ఎఫ్ డాష్ వై కోషన్ 6ని 2తో డివిజన్ చేస్తే 3 అండ్ సి డాష్ ఈజ్ ఈక్వల్ టు -59. ఓకేనా?
నౌ ఫార్ములా యాంగిల్ బిట్వీన్ ద సర్కిల్స్ ఫార్ములా ఏంటి? యాంగిల్ బిట్వీన్ ద సర్కిల్స్ ఈస్ cos theta is equal to c plus c dash minus 2gg dash minus 2ff dash by 2 root g square plus f square minus c into root g dash square f dash square minus c dash. ఇది ఫార్ములా గుర్తుపెట్టుకుని యాంగిల్ బిట్వీన్ ద సర్కిల్స్ ఈజ్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ సి డాష్ మైనస్ 2gg డాష్ మైనస్ 2ff డాష్ బై 2 రూట్ g స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి ఇంటూ g డాష్ స్క్వేర్ ప్లస్ ఎఫ్ డాష్ స్క్వేర్ మైనస్ సి డాష్. ఈ వాల్యూస్ అన్ని డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయండి అంతే. సి అంత ఇక్కడ మనకి 41 ప్లస్ మైనస్ 59 ఇది minus 59 minus 2 g అంత ఇక్కడ minus 6 g dash అంటే 2 minus 6 into 2 minus 2 f అంత f వచ్చేసి minus 3 f dash మళ్ళీ 3 ఓకేనా బై 2 రూట్ g స్క్వేర్ అంటే minus 6 whole square plus minus 3 whole square f square minus c అంతా 41 రూట్ g dash square 2 square plus 3 square minus c dash అంటే minus 59. ఇది ఎంత అవుతుంది? 41 minus 59 ప్లస్ ఇంటూ మైనస్ 41 మైనస్ 59 ఎంత అవుతుంది? 18 మైనస్ 18 ఇక్కడ 4 24 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 24 అక్కడ 3 3 జర్ 9 9 2 జర్ 18 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 18 బై 2 root 36 6 6 are 36 minus 6 whole square అంతా 36 ఇది 9 36 plus 9 అంతా 45 minus 1 41 4 రైట్. ఇది రూట్ 4 9 13 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి 13 ప్లస్ 59 72 అవుతుంది. 72 ఈ మైనస్ 18 ప్లస్ 18 క్యాన్సిల్. అలాగే ఈ 2 దీంట్లో 12 టైమ్స్ 12 బై రూట్ 4 అంటే 2 కదా 2 రూట్ 72ని మళ్ళీ ఎలా రాయొచ్చు? Hmm, 72 6 రూట్ 2 కింద రాయొచ్చు. 6 రూట్ 2 కింద రాయొచ్చు ఇంటూ 2 6 are 12 క్యాన్సిల్ 1 టైం దట్ ఈజ్ ఈక్వల్ టు ఇదంతా 1 బై రూట్ 2 అంటే కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై రూట్ 2. దిస్ ఎంప్లాయిస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ 1 బై రూట్ 2. దట్ మీన్స్ కాస్ యొక్క ఏ వాల్యూకి 1 బై రూట్ వస్తుంది, ఏ యాంగిల్కి 1 బై రూట్ వస్తుంది? కాస్ 45 కాబట్టి ఇదంతా 5/4. దేర్ ఫోర్ థీటా ఈజ్ ఈక్వల్ టు
pi/4. This is the answer. This is the answer. Theta is equal to cos inverse 1/√2 నథింగ్ బట్ అంటే ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీలో మనం చదువుకున్నాం కదా. థీటా ఈజ్ ఈక్వల్ కాస్ ఇన్వర్స్ 1/√2 అంటే కాస్ యొక్క ఏ వాల్యూకి అంటే థీటా కాస్ యొక్క ఏ యాంగిల్కి 1/√2 అవుతుంది pi/4. కాస్ pi/4 అంటే కాస్ 45 1/√2 కాబట్టి థీటా ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది pi/4 లేదంటే 45 degrees అని కూడా రాయొచ్చు, నో ప్రాబ్లం. థీటా ఈజ్ ఈక్వల్ టు pi/4 రైట్. ఇది క్వశ్చన్ నెంబర్ 1. సేమ్ క్వశ్చన్ నెంబర్ 2 కూడా సేమ్. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ది ఇఫ్ ద యాంగిల్ బిట్వీన్ ద సర్కిల్స్ if the angle between the circles x square plus y square minus 12x minus 6y plus 41 is equal to 0 and x square plus y square plus kx plus 6y minus 59 is equal to 0 is 45 degrees. 45 degrees. Then find k. ఓకేనా, ఇది క్వశ్చన్. ఇప్పుడు ఏమి ఇచ్చాడు, యాంగిల్ ఇచ్చేసాడు. యాంగిల్ ఇచ్చేసి మనకి కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు రైట్. ఇది కూడా సేమ్ కదా. యాంగిల్ జిఎఫ్సి G', ఫైండ్ అవుట్ చేయండి. అది ఫార్ములాలో ఇన్పుట్ చేయండి. దేనికి 45 degreesకి ఈక్వల్ చేయండి, కే వాల్యూ వస్తుంది. ఓకేనా. గివెన్ సర్కిల్స్ ఆర్ S is equal to x square plus y square minus 12x minus 6y plus 41 is equal to 0. Here g is equal to x quotient minus 12, 2 తో డివిజన్ చేస్తే ఎంత minus 6, f is equal to ఎంత y quotient minus 6, దాన్ని 2 తో డివిజన్ చేస్తే minus 3 and c is equal to 41. అండ్ నెక్స్ట్ సర్కిల్ ఏంటి, x square plus y square plus kx plus 6y minus 59 is equal to 0. S dash is equal to here g dash is equal to x quotient అంతా k, దాని 2 తో డివిజన్ చేస్తే k/2. f dash is equal to y quotient అంతా 6, దాని 2 తో డివిజన్ చేస్తే 3. c dash is equal to minus 59. Angle between the circles cos theta is equal to c plus c dash minus 2g dash minus 2f dash by 2 root g square plus f square minus c root g dash square plus f dash square minus c dash. ఓకే. c plus c ఏంటి 41 plus c dash అంతా 59. 41 plus 59 plus of minus 59 minus 2 g వచ్చి minus 6 g dash k/2 and minus 2 f minus 3 f dash 3 by 2 root g square అంటే minus 6 whole square plus f square minus 3 whole square c 41 g dash square k/2 whole square plus 3 square minus of minus 59. Okay, that is equal to 41 plus into minus 59 కదా. 41 minus 59 ఎంత అవుతుంది
ఎయిటీన్ మైనస్ ఎయిటీన్ ఈ టూ క్యాన్సిల్ అయిపోతాయి. టూ క్యాన్సిల్ అయిపోతే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6k 3 9 18 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 18 పై 2 రూట్ 6 స్క్వేర్ ఎంత 36 9 45 మైనస్ 1 45 మైనస్ 41 ఎంత ఉంది 4 రూట్ k/2 హోల్ స్క్వేర్ అంటే k స్క్వేర్ బై 4 9 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 9 ప్లస్ 59 68 ఈ 18 ప్లస్ 18 మైనస్ 18 రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఈ 2 దీంట్లో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. రూట్ k అంటే రూట్ 4 అంటే 2 రూట్ దీనికి ఎల్సిఎం చేసేయండి. ఎల్సిఎం చేస్తే ఎంత అవుతుంది k స్క్వేర్ ప్లస్ 68 into 4 32 3 24 27 272 by 4 రూట్ నుంచి బయటకు వచ్చేస్తే 2 అవుతుంది. ఈ 2 రెండు క్యాన్సిల్. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ మనకి ఎంత వచ్చింది 3k బై స్క్వేర్ రూట్ ఆఫ్ k స్క్వేర్ ప్లస్ 272 ఇది వచ్చింది. మనకి థీటా ఆల్రెడీ ఇచ్చాడు. థీటా ఈజ్ ఈక్వల్ మనకి ఎంత ఇచ్చాడు 45 degrees. కాబట్టి కాస్ 45 degrees ఈజ్ ఈక్వల్ టు 3k బై k స్క్వేర్ ప్లస్ 272. Since theta is equal to 45 degrees given, cos 45 అంతా 1 by root 2 is equal to 3k by k square plus 272. This implies cross multiply చేసండి k square plus 272 square root of is equal to 3 root 2k. SYBH చేస్తే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే k స్క్వేర్ ప్లస్ 272 ఈజ్ ఈక్వల్ టు స్క్వేరింగ్ చేస్తే ఇది 9 2 9 2 18 k స్క్వేర్ రైట్. k స్క్వేర్ నీటిగా తీసుకొచ్చేస్తే 17 k స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 272. k square is equal to 272 by 17. Hmm, 6 times cancel అవుతుందా 17 6 272 16 times cancel అవుతుంది 16. అప్పుడు k స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16 అయితే k ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 4. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే ఓకే కాల్కులేషన్ కొంచెం జాగ్రత్తగా చేయండి. ఇది క్వశ్చన్ నెంబర్ 2 ప్లస్ ఆర్ మైనస్ 4. క్వశ్చన్ నెంబర్ 2. నెక్స్ట్ వచ్చి క్వశ్చన్ నెంబర్ 3. క్వశ్చన్ నెంబర్ 3 వచ్చి ఫైండ్ కే ద పెయిర్ ఆఫ్ సర్కిల్స్ ఆర్ ఆర్థోగోనల్. ఫైండ్ కే if the pair of circles x square plus y square
x square plus y square minus 6x minus 8y plus 12 is equal to 0, and x square plus y square minus 4x plus 6y plus k is equal to 0 are orthogonal. ఆర్థోగనల్. ఫైండ్ కే ఇఫ్ ద పెయిర్ ఆఫ్ సర్కిల్స్, ఈ రెండు సర్కిల్స్ కూడా ఆర్థోగనల్గా ఇంటర్సెక్ట్ చేసుకున్నాయంటే, ఆర్థోగనల్గా ఇంటర్సెక్ట్ చేసుకుంటే కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే ఆర్థోగనల్ కండిషన్ మనం, దట్ మీన్స్ ఏంటి, కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఈ రెండు సర్కిల్స్ కూడా ఆర్థోగనల్గా ఇంటర్సెక్ట్ చేసుకుంటున్నాయంటే అర్థం ఏంటి, ఆర్థోగనల్ అంటే అర్థం ఏంటి, ఆర్థోగనల్గా ఇంటర్సెక్ట్ చేసుకుంటున్నాయని అర్థం. ఆర్థోగనల్గా ఇంటర్సెక్ట్ చేసుకున్నప్పుడు మనం ఆర్థోగనల్ కండిషన్ అప్లై చేసి మనం కే వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. రైట్, సింపుల్, ఇది కూడా చాలా సింపుల్. ఓకేనా. ఏంటిది, గివెన్ సర్కిల్ సార్, గివెన్ సర్కిల్ సార్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ minus 6x minus 8y plus 12 is equal to 0. Okay na. Here g is equal to x quotient at the minus 6, 2 తో డివిజన్ చేస్తే minus 3, f y quotient minus 8, 2 తో డివిజన్ చేస్తే minus 4, c is equal to 12, and second equation అంటే x square plus y square minus 4x plus 6y plus k is equal to 0, s dash is equal to. అలాగే ఇక్కడ కూడా g డాష్ f c డాష్లో ఫైండ్ అవుట్ చేయండి. g డాష్ f డాష్ c డాష్లో హియర్ g డాష్ ఈజ్ ఈక్వల్ టు x కోషంట్ minus 4, 2 తో డివిజన్ చేస్తే minus 2, f డాష్ ఈజ్ ఈక్వల్ టు y కోషంట్ 6, 2 తో డివిజన్ చేస్తే 3, c డాష్ ఈజ్ ఈక్వల్ టు k. రైట్, ఇఫ్ two circles are orthogonal, then 2g dash plus 2f dash is equal to c plus c dash. ఓకేనా, ఈ వాల్యూస్ అన్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. 2g minus 3 g dash minus 2, 2 into f minus 4, f dash into 3 is equal to c anta 12 plus c dash anta k. ఓకేనా. 6 2 జర్ 12, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ 12, ఇది ఎంత అవుతుంది, 6 4 జర్ 24, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కానీ మైనస్ 24 ఈజ్ ఈక్వల్ టు 12 ప్లస్ కే. ఈ ప్లస్ 12 ఈ ప్లస్ 12 రెండు క్యాన్సిల్ అయిపోతుంది. 4 కే ఈజ్ ఈక్వల్ టు అంత minus 24. దిస్ ఈజ్ ద ఆన్సర్. కే ఈజ్ ఈక్వల్ టు minus 24. ఓకే, సింపుల్. రెండు ఆర్థోగనల్ అయితే ఆర్థోగనల్ కండిషన్ ఒబే చేయాల్సిందేగా. ఆ ఆర్థోగనల్ కండిషన్ మనం యూజ్ చేసుకొని మనం ఏం చేసాం, కే వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. యాజ్ సింపుల్ యాజ్ దిస్. ఓకే, దిస్ ఈజ్ ద క్వశ్చన్ నెంబర్ 3, అండ్ మూవింగ్ ఫార్వర్డ్ టు దిస్ నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ 4th క్వశ్చన్. వాట్ ఈస్ దట్? సో దట్ ద యాంగిల్ బిట్వీన్ ద సర్కిల్స్ show that the angle between the circles x square plus y square is equal to a square, x square plus y square is equal to a square, and x square
ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ ఏవై ఈజ్ 3π/4. So that the angle between these circles x square plus y square ఈ రెండు కూడా మనకి ఈ రెండింటి మధ్య యాంగిల్ 3π/4 అని ప్రూవ్ చేయమన్నాడు. దట్ మీన్స్ ఏంటంటే యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడమే కదా, యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడమే. సొల్యూషన్ గివెన్ సర్కిల్స్ ఆర్ సేమ్ ప్రాసెస్. గివెన్ సర్కిల్స్ ఆర్ s ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, ఏ స్క్వేర్ ముందుకు తీసుకొచ్చేసండి, ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. హియర్ g ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఎక్స్ కోషెంట్ ఏం లేదు 0, అలాగే వై కోషెంట్ కూడా లేదు 0. సి ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ కాన్స్టెంట్ ఏముంది ఓన్లీ ఏ స్క్వేర్ అంటే మైనస్ ఏ స్క్వేర్. అండ్ ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు సెకండ్ సర్కిల్ ఏంటి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, ఇవన్నీ ఇటువైపు తీసుకొచ్చేసండి. స్టాండర్డ్ ఫార్మాట్లో తీసుకురావడానికని ఇవన్నీ ఇటువైపు తీసుకొచ్చి ఈజ్ ఈక్వల్ టు 0కి ఈక్వల్ చేయండి. మైనస్ ఏవై ఈజ్ ఈక్వల్ టు 0. హియర్ జీ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కోషెంట్ ఎంత మైనస్ ఏ, 2తో డివిజన్ చేస్తే మైనస్ a/2. ఎఫ్ డాష్ ఈజ్ ఈక్వల్ టు వై కోషెంట్ మైనస్ ఏనా ఏఎక్స్ ప్లస్ ఏవైయా, ఎస్ ఏఎక్స్ ప్లస్ ఏవై a/2. అండ్ సి డాష్ ఈజ్ ఈక్వల్ టు సి డాష్, ఇక్కడ కాన్స్టెంట్ 0, దాని ఎక్స్ కోషెంట్ ఉంది వై కోషెంట్ ఉంది కానీ కాన్స్టెంట్ టర్మ్ లేదు కాబట్టి సి డాష్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు యాంగిల్ బిట్వీన్ ది సర్కిల్స్కి ఫార్ములా అంటే కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బిట్వీన్ ది సర్కిల్స్ c plus c dash minus 2gg dash minus 2ff dash by 2 root g square plus f square minus c root g dash square f dash square minus c dash. ఓకే, ఇప్పుడు c ఎంత మైనస్ ఏ స్క్వేర్, c dash 0 మైనస్ 2, g ఎంత g 0, g dash మైనస్ a/2 మైనస్ 2, f ఎంత 0, f dash ఎంత మైనస్ a/2 బై 2 రూట్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c, 0 ప్లస్ 0 మైనస్ f స్క్వేర్ c అంటే మైనస్ ఏ స్క్వేర్, అలాగే g dash స్క్వేర్ మైనస్ a/2 హోల్ స్క్వేర్ ప్లస్ మైనస్ a/2 హోల్ స్క్వేర్ మైనస్ c dash 0. ఓకే, ఇదేమవుతుంది, ఇది 0 ఇది 0 ఇది మొత్తం 0 కాబట్టి ఇక్కడ మనకి మైనస్ ఏ స్క్వేర్ మిగులుతుంది. ఇక్కడ 2 రూట్ మైనస్ ఏ స్క్వేర్ అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి ప్లస్ ఏ స్క్వేర్, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే ఏ మిగులుతుంది ఇక్కడ 2a. ఇక్కడ తర్వాత మైనస్ a/2 హోల్ స్క్వేర్, మైనస్ a/2 హోల్ స్క్వేర్ అంటే నథింగ్ బట్ ఏంటి మైనస్ ప్లస్ అయిపోతుంది a స్క్వేర్ బై 4, స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ బై 4, ఇది a స్క్వేర్ బై 4, a స్క్వేర్ బై 4 a స్క్వేర్ బై 4 ఎంత అవుతుంది 1 బట్ a స్క్వేర్ బై 2 అవుతుంది, a స్క్వేర్ బై 2. ఏ స్క్వేర్ ఇలా చూడండి, ఏ స్క్వేర్ బై 4 ఏ స్క్వేర్ బై 4 అంతేనా. ఇదేమవుతుంది ఎల్సిఎం చేస్తే 2a స్క్వేర్ బై 4, ఈ 2 ఎంత అవుతుంది 2 టైమ్స్ కాబట్టి ఏ స్క్వేర్ బై 2 అవుతుంది.
a square by 2. That is equal to minus a square by 2. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే ఏ మిగులుతుంది, a ఇంటూ a స్క్వేర్ బై ఇదంతా అవుతుంది √2 అవుతుంది. √2 ఈ a స్క్వేర్ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. √2 పైనకి వెళ్ళిపోతే √2 మైనస్ √2 బై 2. పైన కింద √2తో మల్టిప్లై చేయండి. పైన కింద √2తో మల్టిప్లై చేస్తే -1/√2. cos theta ఈజ్ ఈక్వల్ టు -1/√2. కాలిక్యులేషన్ జాగ్రత్తగా చేయాలి. therefore theta ఈజ్ ఈక్వల్ టు cos ఇన్వర్స్ 1/√2. ఇది ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీలో మనం నేర్చుకున్నాం. మైనస్ కాసుల్లో మైనస్ వాల్యూ కావాలంటే మనం ఏం చేయాలి, సెకండ్ క్వాడ్రంట్లోకి తీసుకెళ్ళాలి. సెకండ్ క్వాడ్రంట్లో యాంగిల్ను ఫైండ్ అవుట్ చేయాలి. దట్ మీన్స్ కాస్కి 1/√2 అంటే ఎంత, 45 degrees అంతేనా. 45 degrees అంటే π/4. సెకండ్ క్వాడ్రంట్లో తీసుకెళ్ళాలంటే సెకండ్ క్వాడ్రంట్లో కాస్ నెగిటివ్ కాబట్టి పైలోంచి సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే తీటా ఈజ్ ఈక్వల్ టు నథింగ్ బట్ అండి π మైనస్ కాస్ వాల్యూ. కాస్ ఏ యాంగిల్కి 1/√2 వస్తుంది, π/4 కాబట్టి పైలోంచి π/4 సబ్ట్రాక్ట్ చేయండి. దట్ మీన్స్ ఎల్సిఎం చేస్తే ఎంత అవుతుంది, 4π మైనస్ π/4. దట్ ఈజ్ ఈక్వల్ టు 4π మైనస్ π అంత 3π/4. దేర్ ఫోర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 3π/4. హెన్స్ ప్రూవ్డ్. ఇక్కడ మీరు జాతక ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీలో చెప్పాను ఆల్రెడీ. పాజిటివ్ యాంగిల్ వచ్చిందనుకోండి, ఫస్ట్ క్వాడ్రంట్లో యాంగిల్ మనం తీసుకుంటాం, నో ప్రాబ్లం. కాసుల్లో నెగిటివ్ వాల్యూ వచ్చిందనుకోండి, నెగిటివ్ వాల్యూ వచ్చేటికి ఏం చేయాలి, మనం సెకండ్ క్వాడ్రంట్లో యాంగిల్ మనం చూసుకోవాలి. సెకండ్ క్వాడ్రంట్లో యాంగిల్ చూసుకోవాలంటే ఏం చేస్తాం, పైలోంచి సబ్ట్రాక్ట్ చేస్తాం, అంతే కదా. కాసు యొక్క నెగిటివ్ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే సెకండ్ క్వాడ్రంట్లో యాంగిల్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సెకండ్ క్వాడ్రంట్లో యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం పైలోంచి సబ్ట్రాక్ట్ చేయాలి. కాసు యాక్చువల్గా బేసిక్గా ఈ మైనస్ని పక్కన పెడితే కాసు 1/√2 అనుకోండి, కాస్ ఇన్వర్స్ 1/√2 అయితే థీటా ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, π/4 అవుతుంది. ఇక్కడ మైనస్ అని ఇచ్చాడు కాబట్టి నెగిటివ్ వాల్యూ మనకు కావాలి. నెగిటివ్ వాల్యూ కాస్ ఎక్కడ నెగిటివ్ అవుతుంది, సెకండ్ క్వాడ్రంట్లో. సెకండ్ క్వాడ్రంట్ నెగిటివ్ అంటే సెకండ్ నెగిటివ్ వాల్యూని, కాస్ యొక్క నెగిటివ్ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే యాంగిల్ని సెకండ్ క్వాడ్రంట్లోని యాంగిల్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సెకండ్ క్వాడ్రంట్లో యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలంటే దాన్ని పైలోంచి సబ్ట్రాక్ట్ చేయాలి. దట్ మీన్స్ π మైనస్ π/4. దట్ ఈస్ 3π/4. ఇదే మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం. దీని గురించి ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్లో చాలా బాగా డిస్కస్ చేసాం. బేసిక్స్ బాగా చెప్పడం జరిగింది. ఇంకేమైనా డౌట్ ఉంటే గో త్రూ టు ది ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్ వీడియోస్, రైట్. ఇది క్వశ్చన్ నెంబర్ 4. క్వశ్చన్ నెంబర్ 4. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 5. క్వశ్చన్ నెంబర్ 5 వచ్చేసి ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది రాడికల్ యాక్సిస్. ఈక్వేషన్ ఆఫ్ ది రాడికల్ యాక్సిస్. radical axis of the circles x square plus y square plus y square plus 2x plus 4y plus 1 is equal to 0 and x square plus y square plus 4x plus y is equal to 0. ఫైండ్ ద రాడికల్ యాక్సిస్. ఓకేనా. రాడికల్ యాక్సిస్ మన ఫార్ములా ఏంటి, ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 0. సింపుల్ కదా. ఓకేనా. గివెన్ సర్కిల్స్ ఆర్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ 2x 4y plus 1 is equal to 0 and s dash is equal to x square plus y square plus 4x plus y is equal to 0.
radical axis of the circles s is equal to 0 and s dash is equal to 0 is s minus s dash is equal to 0. ఇది ఫార్ములా, రైట్. ఎస్ ఎంత అవుతుంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 4y ప్లస్ 1 మైనస్ ఎస్ డాష్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 4y ప్లస్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ మైనస్ 4x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ క్యాన్సిల్. 2x మైనస్ 4x ఎంత అవుతుంది? మైనస్ 2x. 4y మైనస్ y ప్లస్ 3y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఒక మైనస్ని కామన్ తీసేస్తే 2x మైనస్ 3y మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద radical axis. This is the answer. Okay, question number 5. Next question number 6. Question number 6 వచ్చేసి find the equation of the common chord of the circles. Find the equation of common chord of the circles. Common chord of the circles x square plus y square minus 4x minus 4y plus 3 is equal to 0 and x square plus y square minus 5x minus 6y plus 4 is equal to 0. ఓకేనా? ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ కామన్ కార్డ్ ఆఫ్ ది సర్కిల్స్. ఇక్కడ ఒక చిన్న మ్యాటర్ మీకు చెప్పాలి, ఆల్రెడీ చెప్పాను, ఒకవేళ మర్చిపోయి ఉంటే సొల్యూషన్లో. ఓకేనా? ఇప్పుడు రాడికల్ యాక్సిస్ ఫైండ్ అవుట్ చేయాలంటే రాడికల్ యాక్సిస్ ఇదొక సర్కిల్ ఇదొక సర్కిల్ అనుకుంటాం. ఎస్ మైనస్ ఎస్ డాష్ చేస్తే మనకి రాడికల్ యాక్సిస్ ఈ విధంగా వస్తుంది. అర్థమవుతుందా? ఇవే సర్కిల్స్ ఇంకొంచెం దగ్గరికి వచ్చినాయి అనుకోండి, ఇది ఆల్రెడీ చెప్పాను, ఇలా దగ్గరికి వస్తే ఇలాగ ఎక్స్టర్నల్గా టచ్ చేసుకుంటే మనకి రాడికల్ యాక్సిస్ ఇక్కడ ఇదే అవుతుంది. ఇదే నథింగ్ బట్ ఏంటి? రాడికల్ యాక్సిస్ ఇదే రాడికల్ యాక్సిస్ నథింగ్ బట్ ఏంటిది? కామన్ ట్యాంజెంట్ కూడా. అర్థమవుతుందా? కామన్ ట్యాంజెంట్ అర్థమవుతుందా? రాడికల్ యాక్సిసే. ఈ రాడికల్ యాక్సిస్ నథింగ్ బట్ ఏమవుతుంది? కామన్ ట్యాంజెంట్ అయిపోతుంది. రెండు కూడా కామన్. అంటే కామన్ ట్యాంజెంట్ నథింగ్ బట్ ఏంటి? రాడికల్ యాక్సిసే. రాడికల్ యాక్సిస్ నథింగ్ బట్ ఏంటి? కామన్ ట్యాంజెంట్ ఇన్ దిస్ కేస్. అలాగే ఇంటర్నల్గా టచ్ చేసుకున్నప్పటికీ కూడా, ఇంటర్నల్గా టచ్ చేసుకున్న ఈ రెండింటికి కూడా రాడికల్ యాక్సిస్ ఏమవుతుంది? ఇదే రాడికల్ యాక్సిస్ అవుతుంది. ఎస్ మైనస్ ఎస్ డేస్ చేస్తే మనకి ఏమవుతుంది? రాడికల్ యాక్సిస్ ఇదే అవుతుంది. ఇదే నథింగ్ బట్ మళ్ళీ ఏంటి? ఈ కేసులో కూడా రాడికల్ యాక్సిస్ నథింగ్ బట్ కామన్ ట్యాంజెంట్. ఇన్ ది సేమ్ వే ఈ రెండు సర్కిల్స్ ఇలా ఇంటర్సెక్ట్ చేసుకుని అనుకోండి, ఇలా ఇంటర్సెక్ట్ చేసుకుంటే రాడికల్ యాక్సిస్ ఎక్కడికి వస్తుంది? ఇక్కడికి వస్తుంది రాడికల్ యాక్సిస్. అర్థమంటే ఇది ఏమవుతుంది? ఇప్పుడు రాడికల్ యాక్సిస్ నథింగ్ బట్ ఏంటనమాట? కామన్ కార్డ్. ఇక్కడ ట్యాంజెంట్ అనకూడదు. ట్యాంజెంట్ అంటే టచ్ చేయాలి ఓన్లీ. కార్డ్ అంటే ఇక్కడ కట్ చేస్తుంది, రెండు సర్కిల్స్ని కట్ చేస్తుంది కాబట్టి ఇది కామన్ కార్డ్. అంటే రాడికల్ యాక్సిస్ నథింగ్ బట్ అంటే కామన్ కార్డ్ నథింగ్ బట్ అంటే రాడికల్ యాక్సిస్. ఇన్ దిస్ కేస్ రాడికల్ యాక్సిస్ నథింగ్ బట్ అంటే కామన్ కార్డ్. అంటే కామన్ కార్డ్ని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే రాడికల్ యాక్సిస్ని ఫైండ్ అవుట్ చేస్తే మనకు సరిపోతుంది. అలాగే కామన్ ట్యాంజెంట్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే రాడికల్ యాక్సిస్ని ఫైండ్ అవుట్ చేస్తే మనకి సరిపోతుంది. రాడికల్ యాక్సిస్ నథింగ్ బట్ కామన్ ట్యాంజెంట్ అవుతుంది, అలాగే కామన్ కార్డ్ కూడా అవుతుంది. కామన్ ట్యాంజెంట్ ఎప్పుడు అవుతుంది? ఈ రెండు కేసుల్లో కామన్ ట్యాంజెంట్ అవుతుంది, ఈ కేసులో కామన్ కార్డ్ అవుతుంది. అర్థమవుతుందా? అదొకటి మీరు చాలా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టాలి. ఎందుకంటే దీని మీద మనకు 2 మార్క్స్ క్వశ్చన్లు ఎక్కువ ఇస్తూ ఉంటుంది ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇప్పుడు మనం చేస్తున్నాం.
right? Find the equation of the common chord of the circles. X square plus y square minus 4x minus 4y plus 3 is equal to 0. కామన్ కార్డ్ అడిగాడంటే అర్థం ఏంటి? ఆ రెండు కూడా ఇంటర్సెక్ట్ చేసుకుంటాను అర్థం. ఆ రెండు కూడా ఇంటర్సెక్ట్ చేసుకుంటున్నాయి అని చెప్పేసి మనం మళ్ళీ ప్రూవ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. కామన్ కార్డ్ అన్నాడంటే ఆ రెండు సర్కిల్స్ ఈ విధంగా ఇంటర్సెక్ట్ అవుతున్నాయి అని అర్థం. కామన్ ట్యాంజెంట్ అని ఇచ్చాడు అనుకోండి, అయితే ఇంటర్నల్గా టచ్ అవుతాయి లేదంటే ఎక్స్టర్నల్గా టచ్ అవుతాయి. అదవుతుందా? ఈ రెండింటిని మనం ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. కామన్ ట్యాంజెంట్ అయితే కామన్ ట్యాంజెంట్ ఫైండ్ అవుట్ చేయడం, కామన్ కార్డ్ అయితే కామన్ కార్డ్ ఫైండ్ అవుట్ చేయడం. ఈ బోత్ కేసెస్ మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తాం? రాడికల్ యాక్సిస్ మాత్రమే ఫైండ్ అవుట్ చేస్తాం, రైటా? కాబట్టి రాడికల్ యాక్సిస్ ఫైండ్ అవుట్ చేయమన్నా ఆల్మోస్ట్ ఈ మూడు క్వశ్చన్స్ కామన్ ట్యాంజెంట్, కామన్ కార్డ్ ఇవన్నీ కూడా మూడు రాడికల్ యాక్సిస్. ఫైండ్ రాడికల్ యాక్సిస్ అన్నా, ఆల్మోస్ట్ ఫైండ్ కామన్ కార్డ్ అన్నా, ఫైండ్ కామన్ ట్యాంజెంట్ అన్నా మూడు ఒకటే అనమాట. క్వశ్చన్ పరంగా డిఫరెన్స్ ఉంటుంది, బట్ ఆన్సర్ విల్ బి ద సేమ్, రైట్? అది మీరు అర్థం చేసుకోవాలి. గివెన్ సర్కిల్స్, గివెన్ సర్కిల్స్ ఆర్ S is equal to x square plus y square minus 4x minus 4y plus 3 is equal to 0, and S dash is equal to x square plus y square minus 5x minus 6y plus 4 is equal to 0. Now in this case radical axis nothing but common chord. Therefore common chord of two circles is S minus S dash is equal to 0. As simple as this, okay na? So S, x square plus y square minus 4x minus 4y plus 3 minus x square plus y square minus 5x minus 6y plus 4 is equal to 0. X square plus y square minus 4x minus 4y plus 3 minus తో మల్టిప్లై చేస్తే minus x square minus y square plus 5x plus 6y minus 4 is equal to 0. Minus x square minus y square plus x square plus y square minus 4x plus 5x x 6y minus 4y 2y minus 4 plus 3 minus 1 is equal to 0. This is the common chord. This is the answer. X plus 2y minus 1 is equal to 0. X plus 2y minus 1 is equal to 0. Question number 6. Next question number 7. Question number 7 is find the equation of the common tangent to the circles. Common tangent to the circles. Find the equation of, ఇప్పుడు చెప్పాను కదా కామన్ ట్యాంజెంట్ కూడా సేమ్. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ కామన్ ట్యాంజెంట్ ఆఫ్ ది సర్కిల్స్ at their point of contact. Solution. కామన్ ట్యాంజెంట్ కూడా నథింగ్ బట్ ఏంటి రాడికల్ యాక్సిస్. అర్థమవుతుందా? కాంటాక్ట్ సర్కిల్స్ మనం రాయలేదు కదా. సర్కిల్స్ ఏంటి? సర్కిల్స్ ఏమి ఇచ్చాడు? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 10x, x square plus y square plus 10x minus 2y plus 22 is equal to 0, and x square plus y square
plus 2x minus 8y plus 8 is equal to 0. Okay na? Solution. Given circles are x square plus y square plus 10x minus 2y s is equal to plus 22 is equal to 0, and s dash is equal to x square plus y square plus 2x minus 8y plus 8 is equal to 0. Right? In this case, radical axis but common tangent s minus s dash is equal to 0. At their point of contact అంటే నథింగ్ బట్ అంటే కామన్ ట్యాంజెంట్ నథింగ్ బట్ అంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర అవుతుంది కదా. దానికంటూ ఈ వర్డ్కి సంబంధించి అట్ దేర్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అన్నాడు కదా, ఈ వర్డ్కి సంబంధించి ఈ సెంటెన్స్కి సంబంధించి స్పెషల్గా ఏమీ లేదు. కామన్ ట్యాంజెంట్ ఫైండ్ కామన్ ట్యాంజెంట్ అన్న ఒకటే, ఫైండ్ ద కామన్ ట్యాంజెంట్ ఈక్వేషన్ ఆఫ్ కామన్ ట్యాంజెంట్ అట్ దేర్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ట్యాంజెంట్ ఎక్కడ వస్తుంది? పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర వస్తుంది. కాబట్టి అట్ దేర్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఇదే. సో అది ఆ సెంటెన్స్ వల్ల ఏమి యూజ్ లేదు, క్వశ్చన్ ఏమీ ఎఫెక్ట్ అవ్వదు. అర్థమవుతుందా? ఆన్సర్ విల్ నాట్ బి ఎఫెక్ట్. రైట్? సో కామన్ ట్యాంజెంట్ ఫైండ్ అవుట్ చేయడమే. ఎస్ మైనస్ ఎస్ డేస్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ 10x 22 minus x square plus y square plus 8 is equal to 0. X square plus y square plus 10x minus 2y plus 22 minus x square minus y square minus 2x plus 8y minus 8 is equal to 0. x square y square cancel. 10x minus 2x 8x minus 2y plus 8y anta plus 6y 22 ante plus 14 is equal to 0. 2 cancel అవుతుందిగా. 4x plus 3y plus 7 is equal to 0. This is the required answer. 4x plus 3y plus 7 is equal to 0. 4x plus 3y plus 7 is equal to 0. Question number 7. Next question number 8. Question number 8 is so that the circles are intersect each other orthogonally. రెండు సర్కిల్స్ ఇచ్చాడు, ఆ రెండు కూడా ఆర్థోగనల్గా ఇంటర్సెక్ట్ చేసుకుంటాయని చెప్పేసి ప్రూవ్ చేయమన్నాడు. ఏం ప్రూవ్ చేయొచ్చు మనం? 2gg ప్లస్ 2f ఆర్థోగనల్ కండిషన్ ఏంటి మనకి? 2gg ప్లస్ 2ff ఈజ్ ఈక్వల్ టు c ప్లస్ c డాష్. 2gg ప్లస్ 2ff ఫైండ్ అవుట్ చేస్తాం, అలాగే c ప్లస్ c డాష్ సెపరేట్గా ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ రెండు ఈక్వల్ అయితే దే ఆర్ ఇంటర్సెక్టింగ్ ఆర్థోగనల్లీ అని చెప్పేసి అని మనం ప్రూవ్ చేసినట్టే. రైట్? సో క్వశ్చన్ షో దట్ ది సర్కిల్స్ x square plus y square minus 2x minus 2x plus 4y plus 4 is equal to 0 and x square plus y square plus 3x plus 4y plus 1 is equal to 0 are intersect each other orthogonally.
ఈచ్ అదర్ ఆర్థోగనల్లీ. ఓకే, హలో. ఇప్పుడు మనం ఏమి ప్రూవ్ చేయాలంటే ఏం చేస్తాం, ఆర్థోగనల్ కండిషన్ మనం యూజ్ చేసుకుంటాం. సొల్యూషన్ గివెన్ సర్కిల్స్ ఆర్ S is equal to x square plus y square minus 2x plus 4y plus 4 is equal to 0. Here g is equal to x quotient minus 2, 2 తో డివిజన్ చేస్తే minus 1. f y quotient 4, 2 తో డివిజన్ చేస్తే 2. c is equal to 4. And second equation s dash is equal to x square plus y square plus 3x plus 4y plus 1 is equal to 0. g dash f dash c find out చేయండి. హియర్ g dash is equal to x quotient 3, 2 తో డివిజన్ చేస్తే 3/2. f dash is equal to y quotient 4, 2 తో డివిజన్ చేస్తే 2. c dash is equal to 1. If two circles intersect orthogonally, ఇందాక చెప్పిందే రాస్తున్నాం orthogonally, then if two circles intersect orthogonally, then 2gg dash plus 2ff dash is equal to c plus c dash. ఓకేనా, ఇప్పుడు 2gg dash plus 2ff dash ఫైండ్ అవుట్ చేద్దాం. నౌ 2gg dash plus 2ff dash is equal to 2g అంతా -1, g dash అంతా 3/2 ప్లస్ 2f అంతా 2, f dash 2. ఈ 2 రెండు క్యాన్సిల్, -1 into 3 అంతా -3 ప్లస్ 8, దట్ ఈజ్ ఈక్వల్ టు 5. ఇదేంటిది 2gg డాష్ ప్లస్ 2ff డాష్. ఇప్పుడు c ప్లస్ c డాష్ ఫైండ్ అవుట్ చేయాలి. c ప్లస్ c డాష్ ఈజ్ ఈక్వల్ టు c అంతా c4 c డాష్ 1, c డాష్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 5. therefore 2gg dash plus 2ff dash is equal to, రెండు ఈక్వల్గా వచ్చినాయి కాబట్టి c plus c dash. hence two circles intersect orthogonally. రైటింగ్ కొంచెం జాగ్రత్తగా రాసుకోండి మీరు. orthogonally, hence proof. ఓకే, క్వశ్చన్ నెంబర్ 8. క్వశ్చన్ నెంబర్ 9. క్వశ్చన్ నెంబర్ 9 వచ్చి ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ కామన్ కార్డ్ ఆఫ్ ది సర్కిల్స్. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ కామన్ కార్డ్ ఆఫ్ ది సర్కిల్స్. కామన్ కార్డ్ ఆఫ్ ది సర్కిల్స్ ఏమి ఇచ్చాడు మనకి, x మైనస్ a హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు c స్క్వేర్, x మైనస్ b హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ a హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు c స్క్వేర్, a నాట్ ఈక్వల్ టు b. ఓకేనా, సో ఈ రెండు సర్కిల్స్ ఇచ్చాడు మనకి. కామన్ కార్డ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, కామన్ కార్డ్ ఫైండ్ అవుట్ చేయడం మనకి ఏం చేస్తాం, ఈ అన్నింటిని కూడా మనం స్టాండర్డ్ ఫామ్లో రాసుకోవాలి. అంటే x² ప్లస్ y స్క్వేర్ 2gx 2fy సర్కిల్ ఈక్వేషన్ మనకి జనరల్ ఈక్వేషన్ ఏ విధంగా ఉంటుంది, x² ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఇది కూడా 0 ఈ ఫామ్లో ఉంటుంది. ఆ ఫార్మాట్లోకి మనం కన్వర్ట్ చేసుకోండి. గివెన్ సర్కిల్స్ ఆర్ s ఈజ్ ఈక్వల్ టు, ఓపెన్ చేస్తే ఇది x² ప్లస్ y స్క్వేర్ మైనస్ 2ax
ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ సారీ ఎక్స్ మైనస్ ఏని హోల్ ఓపెన్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ 2ax ప్లస్ వై స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ 2by సి స్క్వేర్ ఇటువైపు తీసేస్తే మైనస్ సి స్క్వేర్ ఈక్వల్ టు 0. దీన్ని ఆర్డర్లో రాయొచ్చు. ఎస్ ఈక్వల్ టు ఆర్డర్లో రాయండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2ax మైనస్ 2by ప్లస్ ఏ స్క్వేర్ ఇక్కడ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ ఈక్వల్ టు 0. ఓకేనా. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x మైనస్ 2by ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్. అలాగే అండ్ సెకండ్ ఈక్వేషన్ ఎస్ డాష్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు మనకి ఇది. దీన్ని ఓపెన్ చేసండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ 2bx ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ 2ax మైనస్ సి స్క్వేర్ ఈక్వల్ టు 0. సి స్క్వేర్ ఇటువైపు తీసుకొచ్చేసాం. దిస్ ఎంప్లాయిస్ ఎస్ డాష్ ఈక్వల్ టు ఆర్డర్ రండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2bx మైనస్ 2ay అంతే 2ay 2bx 2ay ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ ఈక్వల్ టు 0. ఓకేనా. ఎస్ డాష్ వచ్చినాయి. ఇప్పుడు మనకి ఇన్ దిస్ కేస్ radical axis is the common chord, that is s minus s dash is equal to 0. s enta x square plus y square minus 2ax minus 2by plus a square plus b square minus c square. s dash వచ్చేసి x square plus y square minus 2bx minus 2ay plus a square plus b square minus c square is equal to 0. ఇది సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేస్తే x square plus y square minus 2ax minus 2by ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్. దీన్ని మైనస్తో మల్టిప్లై చేస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ప్లస్ 2bx ప్లస్ 2ay మైనస్ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఏ స్క్వేర్ బీ స్క్వేర్ సి స్క్వేర్ ఏ స్క్వేర్ బీ స్క్వేర్ సి స్క్వేర్ క్యాన్సిల్. ఇక్కడ అన్నిట్లోనూ కూడా ఇక్కడ 2x కామన్ తీసేయండి. మైనస్ 2x కామన్ తీసేస్తే ఇక్కడ b మైనస్ ఏ ప్లస్ 2y కామన్ తీసేస్తే 2y కామన్ తీస్తే a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు ఇంకేం లేవుగా ఇక్కడ 0. ఒక మైనస్ కామన్ తీసండి. దీంట్లో మైనస్ కామన్ తీసేస్తే a మైనస్ b 2 మైనస్ 2x మైనస్ కామన్ తీస్తే ఇది a మైనస్ b అవుతుంది. ప్లస్ 2y ఇంటూ a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఏం చేస్తారు,
2 ఇంటూ ఏ మైనస్ బిని కామన్ తీసేయండి. -2 ఇంటూ ఏ మైనస్ బి కామన్ తీసేస్తే ఇది ఎక్స్ మైనస్ వై, ఇది -2 ఇంటూ ఏ మైనస్ బి అంటే లేదంటే అర్థం కాకపోతే ఇంకోసారి చూడండి. ఇన్ని స్టెప్లు వేయాల్సిన అవసరం లేదు. యాక్చువల్లీ మీకు అర్థం కావడం కోసం చెప్పడమే ఇది. డైరెక్ట్గా ఏం చేస్తారు ఇక్కడ 2 ఇంటూ ఏ మైనస్ బిని కామన్ తీసండి ఫస్ట్, మీకు అర్థం లేదంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా. 2 ఇంటూ ఏ మైనస్ బి కామన్ తీసామనుకోండి, 2 ఇంటూ ఏ మైనస్ బి కామన్ తీస్తే మనకి ఏముంటుంది ఇక్కడ -x + y = 0. ఇది మొత్తం కాన్స్టెంటేగా, ఇది 0/కాన్స్టెంట్ ఏమవుతుంది -x + y = 0/, కాన్స్టెంట్ 0 అయిపోతుంది 0. ఇప్పుడు ఇంకో మైనస్ కామన్ తీసాడు, మళ్ళీ కామన్ తీస్తే x - y = 0. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా. ఇక్కడ మళ్ళీ ఏ మైనస్ బి అనేది ≠ 0 అవ్వాలి. అందుకని ఏ మైనస్ బి ≠ 0. ఫస్ట్ ఏ ≠ 0 అంటే నథింగ్ పెట్టండి. క్వశ్చన్లో మనకి ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఏం చేసాం, 2 ఇంటూ ఏ మైనస్ బిని ఇటువైపు తీసుకొచ్చేసాం. అప్పుడు ఏమవుతుంది -x + y = 0/2 ఇంటూ ఏ మైనస్ బి అని వచ్చింది. 0/కాన్స్టెంట్ 0 అయిపోతుంది కాబట్టి నో ప్రాబ్లం. బట్ ఇక్కడ ఏ ≠ b అవ్వాలి. ఏ ≠ b అయితేనే ఈ విధంగా మనం డివిజన్ చేయగలం. ఇఫ్ ఏ b అయిందనుకోండి, ఏ b అయితే ఏమవుతుంది a - b = 0 అయిపోతుంది. 2 ఇంటూ 0 0 అవుతుంది. 0/0 అన్డిఫైన్డ్ అయిపోతుంది. కాబట్టి అసలు క్వశ్చనే ఉండదు. అందుకే మనకు క్వశ్చన్లో ఏ ≠ b అని ఎందుకు ఇచ్చాడు, క్వశ్చన్లో ఏ ≠ b అని ఎందుకు ఇచ్చాడు, అందుకే ఇచ్చాడు. అంటే ఏ మైనస్ బి ≠ 0 అన్నమాట. ఏ ≠ b అంటే అర్థం ఏంటి, ఏ మైనస్ బి ≠ 0 అంటే ఇది ఏ మైనస్ బి, ఇది ≠ 0. ఏ మైనస్ బి ≠ 0 అని అర్థం. ఈ ≠ b అంటే దిస్ ఇంప్లైస్ ఏ మైనస్ బి ≠ 0. దట్ మీన్స్ ఏ మైనస్ బి ≠ 0 అయితేనే 0తో మనం డివిజన్ చేయగలం. ఏ మైనస్ బి 0 అయితే 2 ఇంటూ 0 0, 0/0 ఏమవుతుంది అన్డిఫైన్డ్ అవుతుంది. అలా మనం డివిజన్ చేయలేం. ఇది ≠ 0 అయితేనే 0/, దీన్ని తీసుకొచ్చి డివిజన్ చేసి 0 చేయొచ్చు. అర్థమైందా? అంత లాజిక్ ఉంది దాంట్లో. కాబట్టి ఈ పాయింట్ చిన్న పాయింట్ జాగ్రత్తగా ఎక్కడైనా ఉపయోగపడుతుంది, జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్న పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూ కన్నా కూడా ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇది క్వశ్చన్ నెంబర్ 9. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. క్వశ్చన్ నెంబర్ 10 వచ్చేసి ఫైండ్ ది వాల్యూ ఆఫ్ k find the value of k if the circles x square plus y square plus 4x plus 8 is equal to 0 and x square plus y square minus 16y plus k is equal to 0 are orthogonal. సేమ్ క్వశ్చన్ కదా, ఆల్రెడీ చేసిన క్వశ్చన్ ఇది. ఫైండ్ ది వాల్యూ ఆఫ్ k విత్ ది సర్కిల్స్. 2 సర్కిల్స్ ఇచ్చాడు, ఆర్థోగోనల్ కట్ చేసుకుంటే k వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని. గివెన్ సర్కిల్స్ ఆర్ అంటే s is equal to x square plus y square plus 4x plus 8 is equal to 0. Here g is equal to x quotient 4, 2 తో డివిజన్ చేస్తే 2. ఇక్కడ f y quotient అసలు లేనే లేదు 0. c is equal to 8.
and s dash is equal to x square plus y square minus 16y plus k is equal to 0. Here g dash is equal to g dash 0, x quotient లేనే లేదు కదా, f dash is equal to y quotient minus 16, 2తో డివిజన్ చేస్తే minus 8, c dash is equal to ఎంత k. If two circles are intersect orthogonally, లేదంటే if two circles are orthogonal, ఏ కండిషన్ సాటిస్ఫై చేయాలి, 2gg dash ప్లస్ 2ff dash ఈజ్ ఈక్వల్ టు c ప్లస్ c dash. దీన్ని ఒబే చేయాల్సిందే కాబట్టి ఈ వాల్యూస్ అని దీంట్లో పెట్టండి. 2g dash 0 ప్లస్ 2f 0 f dash minus 8 ఈజ్ ఈక్వల్ టు c అంతా 8 ప్లస్ c dash అంతా k. ఇది 0 ఇది 0 అంటే k ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఎంప్లాయిస్ k ఈజ్ ఈక్వల్ టు minus 8. దిస్ ఈజ్ ద ఆన్సర్. సింపుల్ క్వశ్చన్, రైట్. ఇది క్వశ్చన్ నెంబర్ 10. అండ్ వన్ మోర్ క్వశ్చన్ అండ్ లాస్ట్ క్వశ్చన్. దిస్ ఈజ్ ద లాస్ట్ క్వశ్చన్, 11th క్వశ్చన్. ఏంటది, ఫైండ్ ద రాడికల్ ఎక్స్ ఆఫ్ find the radical axis of x square plus y square minus 2x minus 4y minus 1 is equal to 0 and x square plus y square minus 4x minus 6y plus 5 is equal to 0. radical axis find out చేయడమే. డైరెక్ట్ క్వశ్చన్గా సొల్యూషన్. గివెన్ సర్కిల్స్ ఆర్ s ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x మైనస్ 4y మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ s డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x మైనస్ 6y ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. radical axis of two circles s is equal to 0 and s dash is equal to 0 is s minus s dash is equal to 0. s x square plus y square minus 2x minus 4y minus 1 x square plus y square minus 4x minus 6y plus 5 is equal to 0. మైనస్తో మల్టిప్లై చేస్తే మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 6y మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్. అన్నిట్లోనూ కూడా రాడికల్ యాక్సిస్ అన్నాడంటే ఈ క్వాడ్రాటిక్ టర్మ్స్ క్యాన్సిల్ అయిపోవాల్సిందే. 4x మైనస్ 2x 2x 6x మైనస్ 4y 2y మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. 2 కామన్ తీసేయండి. 2 కామన్ తీస్తే x ప్లస్ వై మైనస్ 3 కామన్ తీసేటప్పుడు 0/2 అవుతుంది, 0. x ప్లస్ వై మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద ఆన్సర్. x ప్లస్ వై మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. రాడికల్ యాక్సిస్ అంటే నథింగ్ బట్ ఇట్స్ అ స్ట్రైట్ లైన్, అంతేనా. రాడికల్ యాక్సిస్ ఏంటిది, స్ట్రైట్ లైన్. స్ట్రైట్ లైన్ అంటే ఏంటి, క్వాడ్రాటిక్ టర్మ్స్ ఉండవు, ఓన్లీ లీనియర్ ఈక్వేషన్ వస్తుంది కాబట్టి లీనియర్ ఈక్వేషనే రావాలి. క్వాడ్రాటిక్ టర్మ్స్ ఉన్నాయి చూసారా, ఇవి క్యాన్సిల్ అయిపోవాలి, ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతాయి ఖచ్చితంగా. అవి కూడా మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఫైనల్ ఆన్సర్లో క్వాడ్రాటిక్ టర్మ్స్ కనిపించకూడదు మనకి, ఓకేనా. అది కూడా జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ ఉండాలి, ఓకేనా. x ప్లస్ వై మైనస్ 3 ఈజ్ కూడా 0. దిస్ ఈజ్ ద క్వశ్చన్ నెంబర్ 11. ఈ 11 క్వశ్చన్స్ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, 2 మార్క్స్కి చాలా చాలా ఇంపార్టెంట్, ఓకేనా. సో
బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్.